హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓ వశిష్ఠ మహర్షి, మరి పురంజయుడు తన తర్వాత జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాడు చెప్పవలసింది అని జనక మహారాజు అడిగాడు. దానికి వశిష్ఠ మహాముని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ శ్రీహరి దయ వల్ల తాను ఓడిపోతాను, రాజ్య భ్రష్టనవుతాను, రాజ్యం మొత్తం పోతుంది అనుకున్నటువంటి పురంజయుడు తన రాజపురోహితుడి సలహా వల్ల నదీ స్నానాన్ని ఆచరించి శ్రీహరి సేవ వల్ల మళ్ళీ తన రాజ్యాన్ని దక్కించుకున్నాడు. శత్రువులపై విజయం సాధించాడు. అప్పటి నుండి రాజ్యాన్ని మళ్ళీ చక్కగా పరిపాలిస్తున్నాడు. ప్రజారంజకంగా పాలిస్తున్నాడు. సామంత రాజులను గౌరవిస్తున్నాడు. పుణ్యదినాలయందు పర్వదినాలయందు భగవత్ సేవ చేస్తున్నాడు. గుళ్ళు గోపురం నిర్మిస్తున్నాడు. ధర్మకార్యాలు చేస్తున్నాడు. మంచి కార్యాలు చేస్తున్నాడు. యజ్ఞాలు యాగాలు చేస్తున్నాడు. తన యొక్క పాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా చూసుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాల్లో శ్రీ మహావిష్ణువు వెలిశాడో ఆ క్షేత్రాల గురించి, క్షేత్ర మహత్యాన్ని గురించి తెలుసుకుంటున్నాడు. ఆ క్షేత్రాలను సందర్శిస్తున్నాడు. ఆ విధంగా అటు ఆధ్యాత్మికంగా ఇటు లౌకికంగా సమన్వయం చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు పురంజయుడు సభ చేసి ఉండగా ఒక ఆకాశవాణి నుంచి ఒక శబ్దం వినిపించింది. ఓ పురంజయ మహారాజా, కావేరీ నదీ తీరంలో శ్రీరంగం అనే పట్టణం ఉన్నది. ఆ శ్రీరంగంలో శ్రీ మహావిష్ణువు శ్రీరంగనాథుడిగా అవతరించాడు. అక్కడ కనుక నీవు సేవ చేసుకున్నట్లుంటే మళ్ళీ నీకు పునర్జన్మ అనేది లేకుండా ఉంటుంది, నీ జీవితం పరిపూర్ణమవుతుంది అని ఆ శరీరవాణి వినిపించింది. అప్పుడు ఆ పురంజయుడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి కుటుంబంతో శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ రంగనాథుని సేవ చేశాడు. చేయవలసిన పూజలు చేశాడు. దాన ధర్మాలు చేశాడు. అక్కడ ఉన్నటువంటి అర్చకుల ఆశీర్వచనాలు తీసుకున్నాడు. స్వామివారి అనుగ్రహాన్ని పొందాడు. మళ్ళీ తిరిగి తన పట్టణానికి వచ్చాడు. ప్రజారంజకంగా పరిపాలన చేశాడు. ప్రజలందరూ కూడా మా రాజు చాలా బ్రహ్మాండంగా పాలిస్తున్నాడు, రాజుగారి పరిపాలనలో మాకు ఎటువంటి లోటు లేదు అనేటువంటి సంతృప్తిని వారు పొందేటట్లుగా రాజ్యాన్ని పాలించాడు. చిట్ట చివరికి అవసాన దశలో వార్ధక్యం సమీపించిన తర్వాత తన రాజ్యాన్ని కుమారునికి పట్టాభిషేకం చేసి రాజ్యం మీద, కోరికల మీద మమకారాన్ని వదులుకున్నాడు. అక్కడి నుండి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు. శ్రీరంగానికి చేరుకున్నాడు. ఆ కావేరీ నదీ తీరంలో ఒక కుటీరాన్ని ఏర్పరచుకొని శ్రీరంగనాథుని సేవ చేస్తూ ఒకనాడు శరీరాన్ని వదిలి పురంజయుడు వైకుంఠాన్ని చేరినాడు అని జనక మహారాజుకు వశిష్ఠ మహాముని వివరించాడు. ఈ 3 అధ్యాయాల్లో పురంజయుని వృత్తాంతాన్ని కనుక మనం పరిశీలించినట్లుంటే బ్రహ్మాండంగా పరిపాలించేటువంటి పురంజయుడు అహంకారం వల్ల తన సామంత రాజుల చేతనే ఎదిరింపబడ్డాడు. కానీ మళ్ళీ శ్రీ మహావిష్ణు అనుగ్రహాన్ని పొంది విజయాన్ని సాధించాడు. ఆ తర్వాత అహంకారం అనేది మనసులో రాకుండా జీవితం సాగించాడు. రాతకార్యాలున్నా, రాచరికమున్నా భగవద్భక్తిని మరవలేదు. ఇటు భగవత్ కార్యాలని, రాచకార్యాలని సమన్వయం చేసుకున్నాడు. రెండింటినీ సమానంగా పాలించాడు. తన పాలనలో ఎవరికి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. అందరూ సుఖంగా ఉండేటట్లు చూసుకున్నాడు. అందువల్ల శ్రీరంగనాథుని దర్శనం చేసుకునే అవకాశం కలిగింది. చివరి జీవితాన్ని భగవత్ సేవలో కాలం గడిపి పుణ్యలోకాలకు చేరుకున్నాడు. అంటే ఎప్పుడైతే భగవంతుని అనుగ్రహం ఉంటుందో మనకు అన్నిటా విజయం లభిస్తుంది. ఓడిపోతాడు అనుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి పురంజయుడు ఏ విధంగా గెలిచాడో అదేవిధంగా మనకి పని కాదు, ఇది కుదరదు, ఇది రాదు, ఇది లేదు అనేటువంటి స్థితి నుంచి మనము దాన్ని సాధించేటువంటి స్థితికి వస్తాము అనేటువంటి భావన కూడా మనకి ఈ కథలో కనిపిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.